సూపర్ హీరో అవ్వాలనుకుంటున్నారు? సూపర్ మ్యాన్, హీ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్? వీళ్ళెవరూ కాదు, హనుమాన్. Yes. హనుమాన్ కంటే గ్రేట్ ఇంకేముంటుంది. హీస్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ నా ఆరాధ్య దైవం. ఆయనతో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. చిన్నప్పటి నుంచి కూడా ఆయనతో సంభాషించుకుంటాను. ఇప్పటికి కూడాను నాకు ఏదైనా ప్రాబ్లం సొల్యూషన్ దొరకకపోతే నైట్ పడుకునే ముందు, హనుమాన్ ఇది ప్రాబ్లమ్, దీనికి ఏంటి సొల్యూషన్ అని ఆయనకి ప్రాబ్లమ్ని నేను త్రో చేసి నిద్రపోతాను హాయిగా. నెక్స్ట్ డే మార్నింగ్ సబ్ కాన్షియస్ గా ఇలా చేస్తే బాగుంటుంది కదా, నాకు ఆన్సర్ ఆయనే ఇచ్చినట్టు అనిపిస్తుంటుంది. సో హీస్ మై సూపర్ హీరో హనుమాన్. బెస్ట్ ఆన్సర్. మీ లైఫ్ని రీవైండ్ చేసి ఒక్క విషయాన్ని మార్చాలనుకుంటే వాట్ విల్ దట్ బి? నిజంగా లాగా రివైండ్ చేసి వెనక్కి వెళ్ళగలిగితే ఎగ్జాక్ట్లీ 1 year వెనక్కి వెళ్ళి చైనా వెళ్ళి ఎక్కడి నుంచి అయితే కనుక ఈ కరోనా వైరస్ బయటికి లీక్ అయిందని ఉంటుందో ఆ బిల్డింగ్ ని భూస్థాపితం చేసి ఆ కరోనా అనే వైరస్ రాకుండా చేయాలని నా కోరిక. నెక్స్ట్ దట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఇయర్ 2020 మీకు నేర్పింది ఏంటి? ఇయర్ 2020 నాకే కాదు యావత్ ప్రపంచానికి చెప్పాలంటే మానవాళికి గొప్పగా లెసన్ టీచ్ చేసింది. మనం ఆర్థికంగా కానివ్వండి, ప్రోగ్రెస్ కానివ్వండి, ఏ రకంగా మనం కుంటిపడిపోయినా స్తంభించిపోయినా అవన్నీ ఒక ఎత్తు. కానీ మనిషికి నేను చాలా ఇంటెలిజెంట్ క్రీచర్ని ఈ భూమి మీద, అంటే మార్స్ వరకు కూడా నేను ట్రావెల్ చేసి వెళ్ళే అంత మేధస్సు సంపాదించాను అన్న గర్వానికి తను ఎదిగిపోయాడు. అండ్ భగవంతుడికి ఏమనిపించాడు, వీడు చాలా గర్వపడుతున్నాడు. వీడి గర్వంతో ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్ చేయడం కారణం మనిషే. అండ్ గ్లోబల్ వార్మింగ్ కి మనిషే కారణం, డిఫారెస్టేషన్ కి వీడే మనిషే కారణం, ఇతర జీవులని బతకనివ్వకుండా చేయడానికి ఈ మనిషే కారణం. కాబట్టి వీడికి లెసన్ నేర్పాలని ప్రకృతి లేదా దేవుడు లేదా ఆమ్నిపోటెన్సీ అనుకుందేమో తెలియదు, కానీ ఒక చిన్న జీవి, కరోనా అనే చిన్న సూక్ష్మజీవి, కంటికి కనిపించిన సూక్ష్మజీవితోటి మనిషిని అతలాకుతలం చేసేసాడు. చెప్పాలంటే మనిషికి గర్వభంగా అయింది, అంటే గర్వం ఈగోని లేకుండా చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనందరం గుర్తెరిగి జాగ్రత్త పడి ఈ ప్రకృతిని కాపాడుకోవాలి, వాటర్ని మనం ప్రిజర్వ్ చేసుకుని పొదుపు చేసుకోవాలి, ఈ మొక్కల్ని గ్రీనరీని సంరక్షించుకోవాలి, టోటల్ గా గ్లోబ్ ని మనం కాపాడుకోగలగాలి. మన భావితరాలకి మనం ఇచ్చే ఆస్తి ఏమైనా ఉంది అంటే అది ఈ భగవంతుడి సంపద, ఈ ప్రకృతిని అలాగే ఇవ్వగలగాలి మనం. చాలా బాగా చెప్పారు సార్, అబ్సల్యూట్లీ రైట్. And that wraps up the Sam's quick jam, which was not quick but wonderful. Quick jam annar gaani ido stretch jam ayipinda. Thank you sir. Coming to meeru 151 movies chesaru already. 151. Yeah. 151 movies. Chala different roles and different stories. కానీ మీ ఫస్ట్ ఫిల్మ్ షాట్ మీకు గుర్తుందా? గుర్తుంది, కానీ ఏం మాట్లాడేది గుర్తులేదు. ఏదో అడ్రస్ చేస్తూ పబ్లిక్ గ్యాదరింగ్ ని ఏదో వాళ్ళని ప్రొవోక్ చేస్తూ మాట్లాడే మాట, కాకపోతే డేట్ గుర్తుంది, February 11th, 1978. అది ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేశాను. అండ్ లక్ ఏంటంటే టేక్ వన్ ఓకే అన్నారు, నాకు డౌట్ టేక్ వన్ ఓకే అంటున్నారు, నేను అంత బాగా చేశాను అని, కానీ నిజంగా బాగానే వచ్చింది షాట్ అది. సో దట్ ఇట్సెల్ఫ్ మీన్స్ దట్ ఆల్రెడీ రెడీ, స్టేజ్ ఇస్ సెట్ ఫర్ మెగా స్టార్డమ్. కానీ మీరు ఎలా స్ట్రెస్ అనిపించిందా మీకు? అప్పుడు స్ట్రెస్ లేదు అసలు, అంటే చాలా కాన్ఫిడెంట్ కూడా ఉండేది అనమాట. అంటే మనకి ఇది అవకాశం, ఇది ప్రూవ్ చేసుకోవాలి మనకి, అండ్ ఏ చిన్న అవకాశం దొరికినా ప్రూవ్ చేసుకునేవాడు. సో అండ్ ఒక డెకేడ్ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చేప్పుడు ఖైదీ నంబర్ 150, సేమ్ మ్యాడ్నెస్, సేమ్ ఫ్యాన్స్ క్రేజీనెస్, సేమ్ అది ఏదో అది డెకేడ్ గ్యాప్ లాగా అనిపించట్లేదు ఎవరికి. యునో ఇట్ వాజ్ ద యూఫోరియా, ద గుర్తుందా ఖైదీ నంబర్ 150 రిలీజ్ డే? Madness, euphoria. Yeah, Buzz is back. నేను ఆ సినిమా ముందు ఒక 9-10 years పాటు అవే ఫ్రమ్ ది సినిమా ఫీల్డ్, కానీ ఆ టైంలో
మళ్ళీ కంబ్యాక్ ఫిల్మ్ చేస్తే ఎంతవరకు రిసెప్షన్ ఉంటుంది, ఎంతవరకు ప్రిపేర్ అయ్యి ఉంటారు అంటే ఒక స్కెప్టికల్ గా ఉండేది నాకు. కానీ నా డౌట్ నాకు, కానీ ఆ సినిమా రిలీజ్ టైంలో చెవులకి ఎంత ఇంపుగా ఉండేదో ఆ కేకలు కేలింత. ఈ సమయంలో నాకు అనిపిస్తుంది, ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఠాగూర్ సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు ఒక ఆఫీసర్ తోటి, మీరందరూ సెంటిమెంటల్ ఫూల్స్ అయ్యా తెలుగు వాళ్ళు అని. అవును సార్, మా తెలుగు వాళ్ళు ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే చచ్చేంత వరకు ప్రేమిస్తూనే ఉంటారు. ఆ డైలాగ్ సినిమా డైలాగ్ కాదు, నా జీవితంలో నిజంగా జరిగిన డైలాగ్. అది కంబ్యాక్ ఫిల్మ్ 150లో ఆ రిసెప్షన్ చూసి నాకు వచ్చేటువంటి ఆ జోష్, అది నీ సందర్భంగా ఆ ప్రకాష్ రాజ్ డైలాగ్ చెప్పాలనిపించింది.